హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ లో సెమెన్ వాల్యూమ్. నార్మల్గా సెమెన్ వాల్యూమ్ ఎంత ఉండాలి, ఈ సెమెన్ వాల్యూమ్ ఏ కండిషన్స్లో తగ్గుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అకార్డింగ్ టు WHO స్టాండర్డ్స్, నార్మల్గా సెమెన్ వాల్యూమ్ 1.5 ml to 5 ml రేంజ్లో ఉండాలన్నమాట. ఒకవేళ ఈ సెమెన్ వాల్యూమ్ 1.5 ml కంటే తక్కువ ఉన్నప్పుడు లో వాల్యూమ్ అని కన్సిడర్ చేస్తాం అన్నమాట. యూజువల్గా మగవాళ్ళలో టెస్టికల్స్లో స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఈ స్పర్మ్స్ అనేవి టోటల్ సెమెన్ వాల్యూమ్లో 5% వరకే ఉంటాయన్నమాట. అంటే రిమైనింగ్ ఇలా టెస్టికల్స్లో స్పర్మ్ ప్రొడక్షన్ జరిగిన తర్వాత అది ఎజాక్యులేట్ అయ్యేంత వరకు చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి బయటికి ఎజాక్యులేట్ అయ్యేంత వరకు ఈ మధ్యలో ఉండే కొన్ని గ్లాండ్స్ అనేవి కొంత వాల్యూమ్ అనేవి యాడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. వీటిలో ముఖ్యంగా సెమినల్ వెసికల్స్. ఈ సెమినల్ వెసికల్స్ అనేవి ఆల్మోస్ట్ ఒక 60% ఆఫ్ ద వాల్యూమ్ కంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ అలానే ప్రోస్టేట్ గ్లాండ్ అని ఉంటుంది. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ కూడా ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ ద వాల్యూమ్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. వీటితో పాటు అదర్ న్యూట్రియన్స్ అనేవి కూడా డ్యూరింగ్ దిస్ జర్నీ యాడ్ అవుతూ ఉంటాయి. లైక్ ఫ్రక్టోజ్ కానీ, ఆస్కార్బిక్ యాసిడ్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, సమ్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ, ఇలాంటివి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవి యాడ్ అవ్వటం వలన స్పర్మ్కి ప్రాపర్గా నరిష్మెంట్ అనేది దొరుకుతుంది. అలానే స్పర్మ్స్ అనేవి ప్రాపర్గా మెచ్యూర్ అవుతాయి. స్పర్మ్ యొక్క కదలికలు అనేవి కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తాయన్నమాట. ఫైనల్గా బల్బోఇరిథ్రల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. వీటి నుంచి ఒక 5% ఆఫ్ ద వాల్యూమ్ అనేది కంట్రిబ్యూట్ అవుతుంది. ఇలా టోటల్గా వాల్యూమ్ అంతా ఇంప్రూవ్ అయిన తర్వాత శాంపిల్ అనేది బయటికి ఎజాక్యులేటరీ డక్ట్ ద్వారా ఎజాక్యులేషన్ జరుగుతుంది. అయితే ఈ సెమెన్ వాల్యూమ్ అనేది ఏ కండిషన్స్లో తగ్గుతుంది? ఫస్ట్ రీజన్ ఏంటంటే సైకలాజికల్గా. అంటే మెన్లో యూజువల్గా స్ట్రెస్ ఉన్నప్పుడు, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఈ సెమెన్ వాల్యూమ్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలానే సమ్ మెడికల్ కండిషన్ ఏమైనా ఉంది అంటే ఈ స్పర్మ్స్ టెస్టికల్స్ నుంచి ఈ డక్స్ అనేవి ట్రావెల్ చేసుకుంటూ ఈ జర్నీలో ఎక్కడన్నా అబ్స్ట్రక్షన్ ఉంది, ఎజాక్యులేటరీ డక్ట్లో ఏమన్నా అబ్స్ట్రక్షన్ ఉంది అనుకున్నప్పుడు ఇలాంటి కండిషన్స్లో సెమెన్ వాల్యూమ్ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, మేజర్గా సెమెన్ వాల్యూమ్ సెమినల్ వెసికల్స్ అండ్ ప్రోస్టేట్ నుంచే వస్తుంది మనకి. సో ఈ సెమినల్ వెసికల్స్లో అంటే ఏమైనా ప్రాబ్లం ఉన్నా, అంటే కొంతమందిలో ఏంటంటే పుట్టుకతోనే ఈ సెమినల్ వెసికల్స్ అనేవి ఉండవు, అంటే కంజెంటల్ ఆబ్సెన్స్ ఆఫ్ సెమినల్ వెసికల్స్ అని అంటారు. వీళ్ళలో కూడా సెమెన్ వాల్యూమ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ వన్, ప్రోస్టేట్కి ఏమైనా ప్రోస్టేట్ గ్లాండ్, దీనికి ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా లేదా ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయినా, ప్రోస్టేట్ ఏమన్నా క్యాన్సర్ ఉన్నా, ప్రోస్టాటిక్ క్యాన్సర్ ఉన్నా, ఇలాంటి కండిషన్స్లో కూడా ఈ సెమెన్ వాల్యూమ్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఈ ప్రోస్టాటిక్ గ్లాండ్ అంటే ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ అంటారు. ఇది ఎన్లార్జ్ అవ్వటం వలన వాళ్ళకి బ్లాడర్లో యూరిన్ అనేది రిటెన్షన్ జరుగుతుంది అనమాట. అంటే కంప్లీట్గా బ్లాడర్ అనేది ఎంటీ కాదు. ఇలాంటి వాళ్ళలో టాన్స్లోసిన్ కానీ, యూరిమాక్స్ కానీ ఇలాంటి మెడికేషన్స్ అనేవి బ్లాడర్ కంప్లీట్గా ఎంటీ చేయడానికి ఇస్తారు. సో ఇలాంటి వాళ్ళలో కూడా ఈ సెమెన్ వాల్యూమ్ అనేది తగ్గుతుంది. ఎందుకు అంటే వీళ్ళలో ఏంటంటే సెమెన్ అనేది డైరెక్ట్గా ఎజాక్యులేటరీ డక్ట్ నుంచి బయటకు రాకుండా బ్యాక్ ఫ్లో అయ్యి అది బ్లాడర్లోకి రిలీజ్ అవుతుంది అనమాట. సో దట్ అది యూరిన్తో మిక్స్ అయిపోతూ ఉంటుంది. దీన్నే రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అని కూడా అంటారు. ఈ రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అనేది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, లేదా సమ్ స్పైనల్ కార్డ్ ఇంజరీస్ ఉన్నాయి, న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉన్నాయి, ఇలాంటి వాళ్ళలో ఈ రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్, ఈ లో సెమెన్ వాల్యూమ్ అనేది ఎక్కువగా నెక్స్ట్ హైపోగోనడిజం. అంటే బ్రెయిన్ నుంచి మనకి యూజువల్గా FSH, LH అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అది టెస్టికల్స్ మీద యాక్ట్ చేసినప్పుడు టెస్టికల్స్లో స్పర్మ్ ప్రొడక్షన్ అనేది సెమెన్ వాల్యూమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. బ్రెయిన్ నుంచి రిలీజ్ అయిన హార్మోన్స్ ఏమైనా తక్కువగా ఉంటే ఈ కండిషన్ని హైపోగోనడిజం అంటాం. ఈ కండిషన్లో కూడా సెమెన్ వాల్యూమ్ అనేది తక్కువయ్యే అవకాశం ఉంటుంది. అలానే మెన్కి ఏమన్నా క్రానిక్గా డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఉంది, క్రానిక్ హిస్టరీ ఆఫ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాలిజం ఏమన్నా ఉంది, లేదా సమ్ జెనెటికల్ డిజార్డర్స్ లైక్ క్లీన్ఫెంటర్ సిండ్రోమ్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ సెమెన్ వాల్యూమ్ అనేది తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా సెమెన్ వాల్యూమ్ తక్కువగా ఉంది అనుకున్న ఇండివిజువల్స్లో ప్రాపర్గా ఎవాల్యుయేషన్ అనేది చేస్తాం. అంటే హార్మోనల్ ఎవాల్యుయేషన్ అనేది చేస్తాం. ఇంకా స్క్రోటల్ అల్ట్రాసౌండ్ అని, స్క్రోటల్ డోప్లర్ అని, ఇలా చాలా ఎవాల్యుయేషన్ అనేది తరోగా చేస్తామన్నమాట. కొంతమంది ఇండివిజువల్స్లో ఈ సెమెన్ వాల్యూమ్ అనేది తక్కువగా ఉన్నా కూడా స్పర్మ్ పారామీటర్స్ అనేవి నార్మల్గా ఉంటాయి. అంటే స్పర్మ్ కౌంట్ కానీ, మొటిలిటీ, మార్ఫాలజీ ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. ఇటువంటి ఇండివిజువల్స్లో IUI అనేది ట్రై చేయవచ్చు. అదే మరికొంతమంది ఇండివిజువల్స్లో ఈ స్పర్మ్ వాల్యూమ్ తక్కువగా ఉన్నా ఈ పారామీటర్స్ అనేవి కూడా అబ్నార్మల్గా ఉంటాయి. అంటే కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ ఇవి కూడా అబ్నార్మల్గా ఉండటం వలన వీళ్ళకి ఏంటంటే IUI లాంటి చిన్న ట్రీట్మెంట్స్ అనేవి ప్లాన్ చేయలేము. వీళ్ళకి డైరెక్ట్గా IVF అండ్ DICSI అనేది ఆప్షన్ అనేది ఉంటుంది. ఇది లో సెమెన్ వాల్యూమ్ గురించి. థ్యాంక్ యూ.